హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెమన్ రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి 2 లెమన్స్ తీసుకున్నాను. అది పెద్ద లెమన్ అయితే ఒకటి సరిపోతుందండి. ఇది చిన్న లెమన్స్, సో 2 లెమన్స్ తీసుకున్నాను నేను. దాన్ని జ్యూస్ తీసేసుకున్నాను. ఆ తర్వాత కడాయిలోకి 3 స్పూన్స్ ఆయిల్ వరకు తీసుకున్నాను. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకొని త్వరగా వేయించేసుకున్నాను. తర్వాత 1 స్పూను ఉద్దిపప్పు యాడ్ చేసుకున్నాను. ఉద్దిపప్పు యాడ్ చేస్తే ఆ టేస్టే వేరేలా ఉంటుందండి. అవి కూడా త్వరగా వేగాక పల్లీలు వేసుకొని వేయించేసుకున్నాను. పల్లీలు మనకి ఎంత ఎక్కువ వేసుకొని అంటే ఒక్కొక్కరు ఒక్కలా తింటారు. మా ఇంట్లో అయితే పల్లీలు కొద్దిగా ఎక్కువే ఇష్టపడతారు కాబట్టి పల్లీలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ యాడ్ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకున్నానండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. తర్వాత లెమన్ జ్యూస్ వేసేసుకున్నాను. లెమన్ జ్యూసు అది కాసేపు పచ్చి వాసన అంతా పోయిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. అంతే అండి. 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను. నాకు లైట్గా పసుపు ఉంటేనే ఇష్టం అండి, ఎక్కువ అంతా బాగోదు. అంతే. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి మిక్స్ చేసేసుకుందాం. రైస్ అంతా బాగా మిక్స్ చేసుకుందామండి, ఉంటలు లేకుండా. ఇదిగోండి, బాగా మిక్స్ అయిపోయింది. చాలా సింపుల్ అండి. లెమన్ రైసు చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టము. సో రెడీ అయిపోయిందండి లెమన్ రైసు. లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని లంచ్ బాక్స్ వేసేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.